ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు మనలను ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారే అగునట్లు ఆయన మన శ్రమలంతటిలో మనలను ఆదరించుచున్నాడు. ఈ వాక్యములో దేవుని లేఖనములు తెలియచేస్తున్నటువంటి మాటల్లో మరి మనము శక్తి కలిగిన వారమై ఉండాలని, క్రైస్తవ జీవితం దేవుని నమ్మి దేవుని యందు రక్షణ కలిగిన వారు, శక్తి కలిగిన వారు. దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నారు, మనము దేవుని ద్వారా ఏ విధముగా మనం ఆదరించబడ్డామో అదే ఆదరణతో మనము కూడా ఎప్పుడూ శక్తి కలిగి ఉండాలి. ఇక్కడ అంటారు, మరి శ్రమలను బట్టో కొన్ని నిందలు అవమానాలు బట్టో ఆత్మీయతలో బలహీనం అవ్వకూడదు. దేవుడు నువ్వు ఎటువంటి పరిస్థితులలో మధ్యలో ఉన్నా దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు ఆదరించుటకు శ్రమలలో నిలిచి ఉండటానికి దేవుని యొక్క శక్తి కలిగిన వారముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఏషేబును గురించి ఏషేబు చరిత్ర మనకు తెలుస్తున్న మాటలో, ఏషేబు కూడా ఎన్నో శ్రమలలో నిందలలో నుంచి వచ్చినప్పుడు 50వ అధ్యాయం ఆదికాండములో 21వ వచనంలో వచ్చాలకే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వాస్తవానికి అన్నదమ్ములు కీడు చేసి ఎన్నో ఈయన మీద నిందలు మోపి చేసినప్పటికీ ఇక్కడ మనం చూస్తే ఏషేబు అదే చెప్తున్నారు, శ్రమలలో నువ్వు నిందల్లో నీవే విషయంలో భయపడద్దు, నిన్ను నీ పిల్లలను ఆదరిస్తాను అని ప్రీతిగా మాట్లాడుతున్నారు. అంటే ఎంత ఆత్మ సంబంధమైన శక్తి కలిగిన వాడై ఉన్నాడో ఏషేబుని మనం చూడొచ్చు. ఈరోజు మనము భక్తి చేస్తున్నామని కాదు, ఎదటి వారిని ఆదరించే విషయంలో, ఆదరణ కలుగు చేసే మాటల విషయంలో, వాటిని అనుసరించే విషయంలో మీరు శక్తి కలిగిన వారై ఉండాలని ఇక్కడ వాక్యం యొక్క మనకి బోధిస్తున్నటువంటి మాటలు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో చదివితే, తాను హితబోధ విషయములో జనులను హెచ్చరించుటకును ఎదురాడే వారి మాటలను ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని ఉన్నవాడై ఉండవలెనని చెప్పాను. ఇక్కడ హితబోధను బోధిస్తున్నటువంటి ఆ రోజుల్లో వ్యతిరేకమైన మాటలు వస్తున్నటువంటి ఆ సమయాల్లో ఎలా ఉన్నాడంటే, శక్తి కలిగిన వాడై ఉపదేశమందు అనుసరించి నమ్మకమైన బోధ యందు శక్తి కలిగిన వారై ఉంది. ఈ అంచె దినాలలో కడవరి కాలములలో హితబోధల వైపు కాదు, కానీ దేవుని శక్తి కలిగిన మాటలను బట్టి ఉపదేశమును మనము గట్టిగా చేపట్టి ఖండించుటకు ఏది మాన్యమైనది, ఏది మరి నీతి కలిగినది, ఏది స్వనీతి కలిగినది అనేది గుర్తుంచుకొని మనం దేవుని వాక్యాన్ని ఉపదేశమునకు కట్టుకునే వారముగా ఉండాలి. అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేలకే, వీటిని గురించి బోధించుచున్నాము, హెచ్చరించుచున్నాము, సంపూర్ణమైన ఆదరణకర్తతోనూ మనం ఖండించుచున్నాము. మరి ప్రతి విషయంలో మీరు గమనించండి, ఇక్కడ చెప్పే మాటలో వీటిని బోధించేటువంటి విషయంలో సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యం యొక్క ఆదరణ పొందుకొని వాటి వలన మనము శక్తి కలిగిన వారమై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. మొదటిగా చెప్పిన మాటలో బలహీనలుగా ఉన్నటువంటి విషయంలో దేవుని నమ్మిన బిడ్డలు
శ్రమలను చూడకూడదు, కానీ శ్రమలలో శక్తి కలిగిన వారే ఆదరించేవారై ఉండాలి. రెండోది, హితబోధల వైపు మనసు త్రిప్పక ఉపదేశమందు శక్తి కలిగిన వారే సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యమును బట్టి ఆదరణ కలిగి ఉండాలని రెండో మాటలు చెప్తున్నారు. మూడో మాట, నహోము గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త నీ మీదకు వస్తున్నాడు, నీ దుర్గములను కావలి కాచుకొని, ఇదిగో మార్గములలో కావలి కాచుకొని మీరు నడుము బిగించి బహుబలముగా ఎదిరించండి. ఎలా శక్తితో ఉండాలంట? సాతాను యొక్క కుయుక్తులను ఎదిరించే శక్తి గలవారై ఉండాలి. కుటుంబాలలో సాతాను పనిచేస్తున్నాడు, సమాజంలో సాతాను క్రియలు ఉన్నాయి. వాడి పేరే లయకర్త. లయకర్త మీ మీద విరుచుకుపడుతున్న సమయంలో అధైర్యపడద్దు, కానీ లయకర్తను మీరు ఎదిరించుటకు శక్తిమంతులై ఉండాలని దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట. కాబట్టి మరి సాతాను యొక్క కుయుక్తులు లయపరచబడేటువంటి అనుభవంలో మెలకువ కలిగి అపవాదిని ఎదిరించేటువంటి శక్తి, అంటే మీ హృదయమును ఎప్పుడు కూడా ఎదిరించుటకు నడుము కట్టుకొని దేవుని వాక్యమందు మనం నిలిచిన వారమై ఉండాలి. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట చూడండి. దీన వృత్తాంతముల గ్రంథం, 2వ దీన వృత్తాంతము గ్రంథంలో 13వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్న మాటలో, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై, చూసారా, ధైర్యము లేనివాడై ఎదిరించుటకు శక్తి లేదు. ఎందుకనంటే లయకర్త అయినటువంటి సాతానుడు పలుమార్లు అనేకమైన విషయాల్లో వాడు మరి ఆటంకపరిచేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి మాట, మనం ఒక ఆదరణ కలిగినటువంటి శక్తి కలిగిన వారమై ఉండాలి. అందుకనే లూకాసు వార్తలో మనం చూస్తే 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోతున్న వీటిని నెల్లా తప్పించుకున్నట్లు మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు మీరు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఇది దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎల్లప్పుడూ కూడా సంఘానికి వెళుతున్న దేవుని పిల్లలు మరి శక్తి కలిగిన వారై ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మొదటిగా చెప్పినటువంటి విషయంలో శ్రమలలో ఉన్నటువంటి వారిని ఆదరించే శక్తి గల వారై ఉండాలి. హితబోధనలు ఖండించి ఉపదేశమందు శక్తి కలిగిన వారై ఉండాలి. మూడోది, అపవాదిని ఎదిరించుటకు, లయకర్తను ఎదిరించుటకు శక్తి కలిగిన వారై ఉండాలి. నాలుగోది, మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు, ప్రార్థన యందు, విశ్వాసమందు, నిరీక్షణందు మెలకువ కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలిచి ఎదిరించుటకు శక్తి గలవారై ఉంటారు. దేవుడు అట్టి కృప మీకును మీ కుటుంబానికి కలుగు చేసి ఆయన మీకు శక్తిని, బలాన్ని అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, ఈ ఉదయకాలము అయా మరి మొదటిగా చెప్పినటువంటి మాటల్లో శ్రమలలో ఉన్నప్పుడు ఏ ఆదరణ కలిగి ఉన్నామో అదే ఆదరణ బట్టి ఇదిగో నా ప్రభువా శక్తి కలిగిన వారై ఉండాలని, అలాగనే నాయన ఉపదేశమందు శక్తి కలిగిన వారై ఉండాలని, అపవాదిని ఎదిరించుటకు శక్తి కలిగిన వారై ఉండాలని, ప్రార్థన యందు మెలకువ కలిగి శక్తి గలవారై మీ ఎదుట నిలిచి ఉండాలని, ఇదిగో ఈ వాక్యం వింటున్న వారిలో ఏ బలహీనతలతో శక్తిహీనులుగా ఉన్నారు, లేవనెత్తండి, బలపరచండి. మీ యొక్క శక్తిని, మీ యొక్క ఆత్మను వారిలో ఇప్పుడే కలుగు చేయునుగా. వ్యతిరేకతలు లయపరిచి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.